స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు చదువుదాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, ఈ రాత్రికాలం మరి ఒకసారి నీ పాద సన్నిధికి రావడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. సమయంలో చదవబడిన లేఖన భాగంలోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. గతంలో మీకు 2 సార్లు చెప్పినట్టు నాకు గుర్తు. అల్ప విశ్వాసులారా అని ఎవరినన్నారంటే ఆహారం వస్త్రాన్ని గురించి చింతిస్తున్న వారిని అల్ప విశ్వాసులారా అన్నారు. రెండవదిగా అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని పేతురుని అన్నారు. ఇప్పుడు మరొకసారి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అంటే వీళ్ళందరికీ బేసిక్గా అవిశ్వాసులు కాదు, విశ్వాసులు కాదు. సిచ్యువేషన్స్లో వారు నమ్మిన దాన్నే మళ్ళీ వాళ్ళే సంశయిస్తారు, భయపడుతుంటారు. యేసు ప్రభువుని నమ్ముతారు, ఆయన సమస్తం చేయగలంటారు. ఏదైనా టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడో చేయడానికి డౌట్ వచ్చేస్తుంది. అలాగనే ప్రభువుని నమ్ముతారు, కానీ అన్న వస్త్రాల కొరకు కూడా చింతిస్తారు. ప్రభువుని నమ్ముతారు, ధైర్యంగా 1 అడుగు 2 అడుగులు వేస్తారు, 3 అడుగు వేయడానికి భయపడిపోతారు. పేతురు అలాగే భయపడి మునిగితే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివన్న. ఈరోజు నా మరొక అంశము, ఎవరు అల్ప విశ్వాసులు అంటే శిష్యులైనటువంటి వారు ఆయనతో పాటు దోణిలో వెళ్తున్నప్పుడు సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడినప్పుడు ఆయన నిద్రించున్నాడు. ఇప్పుడు పోయినసారి చెప్పినప్పుడేమో శిష్యులు మాత్రమే ఉన్నారు, ఆయన వేరే దగ్గర నుంచి సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు శిష్యులతో పాటు ప్రభువు కూడా పడవలోనే ఉన్నాడు, కానీ ఆయన నిద్రిస్తున్నాడు. వీళ్ళు మెలకుగా ఉన్నారు. మెలకుగా ఎందుకున్నారు? భయపడి మెలకు వచ్చింది. ఎవరైనా పెద్దోళ్ళు పడుకుంటే పడుకుందాం అనుకుని పరిచయం చేసేవాడికి ఎవరికైనా ఇదే టైం అని రెస్ట్ తీసుకోవడానికి అనిపిస్తుంది కదా. అలాగే ప్రభు పడుకోగానే వాళ్ళు పడుకుంటారు. అలలు కొడుతున్నాయి, పడవను కప్పెను అన్నది. అక్కడ ఏమనుందమ్మా? తుఫాను లేచి అలల చేత దోణి కప్పబడినప్పుడు అంటే ఆల్మోస్ట్ నీళ్ళు వచ్చేసినాయి, కానీ ప్రభు ఇంకా ఇంకో దగ్గర అందులోనే కింద నిద్రిస్తూ ఉంటే వీళ్ళు అన్నారట, ప్రభువా, నశించిపోతున్నాము. ఇప్పుడు ఎంతవరకు నమ్ముతామంటే మనం ఏసే గృహానికి అధిపతి పెట్టుకుంటాం, వచ్చిన వాళ్ళందరికీ చెప్తాం, చూస్తాం, కానీ మనమే అధిపతిలాగా మారిపోతాం. ఎందుకని సిచ్యువేషన్ ద బెస్ట్ మనం హ్యాండిల్ చేయగలం అన్నట్టుగా. అవన్నీ తెలిసిగా చేయరు ఎవరు. ఆటోమేటిక్గా మనిషి నైజం ఏంటంటే మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకోటి. అరే, నేను ఈ మాట మీద స్టిక్ ఆన్ అయ్యాను కదా, దేవునికి మాట ఇచ్చాను, అమ్మ నాన్నకి మాట ఇచ్చాను, సంఘంలో మాట ఇచ్చాను అన్న మాట ఎవరికి గుర్తుండదు. గుర్తున్నా తొక్కేస్తారు. ఎందుకని? సిచ్యువేషనే హైలైట్ అవుతుంటుంది. ఇక్కడ చూస్తే ఎవరు శిష్యులు అంటే ఈయన దైవ కుమారుడని ఈయన నమ్మి వదిలేసి వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఆయనే పడవలో ఉన్నప్పుడు కూడా
ఆయన రక్షిస్తాడని, ఆయన ఉండగా మనకు అపాయం లేదని ఇన్ని చెప్పుకునే వాళ్ళే తీరా అలలు రాగానే భయపడిపోయి ప్రభువుని లేపి నువ్వు మా కోసం ఏమైనా చేయవా అన్నట్టుగా లేపి మమ్మల్ని రక్షించమని ఆయనను లేపిరి. ఇప్పుడు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే రక్షించమనే లేపుతారు, ఆయన లేచి అలలు గద్దిస్తే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇదేంది ఈయనకు మాట వింటున్నారు, ఇది లేపింది దేనికి అంటే వీళ్ళ రక్షించడం పడవ పైకి లేచి అలా వెళ్ళి ఒడ్డు మీద కొద్దని వీడు అనుకుని ఉంటాడు. రక్షించమనే కదా లేపింది. సముద్రాన్ని గద్దిస్తే నిమ్మలమైతే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. మళ్ళా ఎందుకు అట్లా జరుగుతుంది అంటే మన ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా జరుగుతుంది కాదు. దేవుని కార్యాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. కానీ రక్షించడం అనేది గ్యారెంటీ నువ్వు అడిగినప్పుడు, కానీ మనం అనుకున్న పద్ధతులు అయితే జరుగుతుంది. సో మీరు నేను ప్రార్థన చేస్తున్నాం కదా, మన గురించి ఏమనండి, మన ఇంటి గురించి ఏమనండి, మన పిల్లల భవిష్యత్తు ఏదైనా సరే అడిగిన దానికి జవాబు దొరుకుద్ది, కానీ నువ్వు అనుకున్న పద్ధతులు అయితే ఉండదు. జవాబు వచ్చిందా లేదా? రక్షించమన్నోడికి ఆశ్చర్యం వేసిందంటే ఎందుకని వీడు ఊహించలే ఈ రకంగా వస్తుందని. మనం కూడా ఈ 40 రోజులు ఏ అంశాల గురించి ప్రార్థన చేస్తున్నామో వాడు నిశ్చయంగా దేవుడు జవాబిస్తాడు. కానీ నువ్వు అనుకున్న టైం కాదు, నువ్వు అనుకున్న పద్ధతి కాదు, కానీ జవాబు గ్యారెంటీగా వస్తుంది. కనుక ఈ విషయాన్ని ప్రభువుతో పాటు ఉండి, ప్రభువుతోనే ప్రయాణం చేస్తూ, ప్రభువుతోనే దోణిలో ఉండి కూడా సమస్యకి శిష్యులు భయపడ్డారు, అందరూ భయపడుతున్నారు, మనము కూడా భయపడుతున్నాం. అలాంటి వారిని ప్రభు పలికిన మాట పిల్లలారా అనలా, అల్ప విశ్వాసులారా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆహార వస్త్రాల కొరకు చింతించిన వారిని అల్ప విశ్వాసం, సందేహపడి దేవుడని నమ్మి 2 అడుగులేసి మళ్ళా సందేహించిన వాడిని అల్ప విశ్వాసి అన్నారు. ప్రభువే అక్కడ ఉన్నా సరే పరిస్థితిని చూసి భయపడిన వాడిని అల్ప విశ్వాసి అన్నారు. కనుక ఈ రోజున మీ అందరికీ ఒక మనవి ఏంటంటే, దేవుడే మనతో ఉన్నాడు అనడానికి సందేహం లేదు. ఎందుకంటే నేను వెళ్ళుట మంచిది, ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, ఆయన సదాకాలం మీతో కూడా ఉంటాడు. సదాకాలం ఉన్న దేవుడు ఉన్నప్పుడు అలలు వచ్చినా, ఏదొచ్చినా, ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితి, సముద్రం నడిమధ్యలో ఉన్నా ఆయన మనల్ని రక్షిస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అనుకున్న టైము, మనం అనుకున్న పద్ధతి కాదు. చూడడం అక్కడ చదువు ఒకటి, ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. చాలా లేచి గాలిని సముద్రాన్ని. చూడండి ఫస్ట్ లైన్లో ఒక 3 వచనాల్లో ఎన్ని వేరియేషన్లు ఉన్నాయో నేను చదువుతున్నప్పుడు అండి. శిష్యులు అని పైన, మధ్యలో అల్ప విశ్వాసులని, లాస్ట్కి వచ్చే ఆ మనుషులు అనేసి. అంటే మన పనులు బట్టి మనకు పేర్లన్నీ మారుతుంటాయి. అప్పుడే సాతానానే దేవుడే నీకు బయలుపరచడే 2 నిమిషాల్లోనే పేతుర్ని కదా. అంటే చూడండి, శిష్యుడు అప్పుడే అల్ప విశ్వాసి, ఇంకా సేపటికి మనుషుల్లాగా అయిపోయాయి. ఈయన గాలియు సముద్రం లోబడుచున్నావని ఈయన ఎట్టివాడో అని ఆశ్చర్యపడ్డారు. సో మీ అందరికీ మనవి చేస్తున్నాం, మరలా మనం మానక ప్రార్థనలు చేస్తున్నాం. ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు తగిన కాలమందు తప్పక జవాబు ఇస్తాడు. కానీ సమయము, విధానం మన ఊహకు మించినట్టుగానే ఉంటాయి. నువ్వు ఇప్పుడన్నా ఇప్పుడు అవ్వదు, నువ్వు అనుకున్న పద్ధతి అంతకన్నా అవ్వదు. కానీ నువ్వే విషయమైతే రక్షించు అన్నావో ఆయన రక్షించి తీరుతాడు. మనల్ని ఖచ్చితంగా సముద్రం పాలవకుండా, సముద్రంలో చావకుండా, శ్రమలో నశించిపోకుండా కాపాడి సంరక్షించే దేవుడు ఆయనే. హల్లెలూయా. కనుక మరొకసారి చెప్తాను, ధైర్యంగా ఉండండి. మనం అందరం ఏ విషయమైతే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయమై దేవుడు ఖచ్చితంగా మనకి జవాబుని ఇస్తాడు. కానీ నువ్వు అనుకున్న టైం కాదు, నువ్వు అనుకున్న విధానం కాదు. శిష్యులు అల్ప విశ్వాసులు అయ్యారు, తర్వాత మనుషుల్లాగా, మామూలు మనుషుల్లాగా ఆలోచించారని. లాస్ట్కి వెంబడించిన వాడు శిష్యుడు, అటు ఇటుగా కొంచెం అటు డౌట్ వచ్చినాడు
ఈయన ఎవరో అనేసారు. ఉరియం, నువ్వు ఎవడో అనుకొని వెంబడిస్తేవి, ఇప్పుడు మళ్ళీ ఎవడో అంటవేంది? అందుకని ఏమన్నాడు అక్కడ? మనుష్యులు. అంటే మన పదాలు, మన మాటలు, మన ప్రవర్తన బట్టి శిష్యుడల్లా అల్పవిశ్వాసల్లా అయిపోయారు. మనం రాను రాను క్రీస్తు స్వరూపంలో కానీ మనిషి శిష్యుడు అవ్వాలి, శిష్యుడు విశ్వాసి పరిశుద్ధుడు సంపూర్ణ అయిపోవాలి. ఈ వెనక్కి వచ్చారు ఇక్కడ సిచ్యువేషన్. సో మీ అందరికి మనం చేస్తున్నా, ఏ విషయం ప్రార్థన చేస్తున్నారో వాటిని నమ్మండి. ఏ విషయం అయితే ప్రభు పాదాలు పట్టుకుంటున్నారో ఆయన ఖచ్చితంగా మనల్ని ఆ ప్రమాదంలోంచి, అపాయంలోంచి, లోకంలోంచి ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు, మన కుటుంబాల్ని రక్షిస్తాడు. కానీ సమయము, విధానం మనకి తెలియదు. అల్ప విశ్వాసులుగాక విశ్వాసంగా ధైర్యంగా ఉందాం. కొత్త సంవత్సరంలో దేవుడు ఆశ్చర్యకరంగా ఏ ప్రార్థనలకైతే మనం ఆయన పాదాలు పట్టుకున్నాం వాటన్నిటికీ జవాబు ఇచ్చి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.